ఓటమి భయంతో తన స్థాయి మరిచి అదీప్ రాజ్ మాట్లాడుతున్నాడని పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఆరోపించింది. సోమవారం ఉదయం సుజాతానగర్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శులు ఐతు సింహాచలం, ఇందల వెంకటరమణ, గండి దుర్గాప్రసాద్, పిన్నింటి పార్వతి, పార్టీ వార్డు అధ్యక్షుడు సేనాపతి సోమశేఖర్తో మాట్లాడుతూ ఇటీవల అదీప్ రాజ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. అతి తక్కువ కాలంలోనే పెందుర్తి ప్రజల అభిమానాన్ని చూరగొని ఎమ్మెల్యేగా గెలుపొందిన పంచకర్ల రమేష్ బాబు పెందుర్తిని అభివృద్ధి పదంలో నడిపించిన సంగతి గుర్తు చేశారు. స్థానికత గురించి వైసీపీ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కంచిపాటి మధు, ఆదిబాబు, డిఎల్బి నాయుడు, సంతోష్, కోరుపొల్లు రామానాయుడు, బలిరెడ్డి అప్పారావు, గొల్లవిల్లి శ్రీను, డుంబారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి మీరు నెక్స్ట్ టైం ఏదైనా మాట్లాడేటప్పుడు పెందుర్తికి మేము ఏం చేస్తాం, 5 ఏళ్లు పూర్తి స్థాయి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి అదీప్ రాజ్ ఏం చేశాడనే దాని మీద మాట్లాడి, రమేష్ బాబు 18 నెలల వ్యవధిలో కొన్ని వందల కోట్ల రూపాయలు పెందుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు పెట్టిన వ్యక్తి ఆయన. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఆయన నియోజకవర్గం దాటి బయటకు వెళ్ళినా కూడా ప్రజల్లో ఈ రోజుకి ఆయనకి చెదరని అభిమానం చూసి మీకు కుళ్ళు అదంతా తప్పితే మరొకటి కాదు. రాజకీయంగా ఆయన ఏంటి మీరేంటి అని కంపేర్ చేసుకోండి తప్పితే ఇలా ప్రాంతీయ విభేదాలు లేకపోతే ఇంకొకటి మీరు మాట్లాడకూడదని మీకు చివరిగా ఒక్క విషయం చెప్తున్నాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు గారు 70,000 మెజార్టీతో పెందుర్తిలో గెలవబోతున్నాం. దానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ప్రజలు అదీప్ రాజ్కి ఓడిపోయి అదే సర్టిఫికేట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకోవడానికి అదీప్ గారు సిద్ధపడండి. రమేష్ బాబు పార్టీలు మారుతున్నారు, స్థానికేతరుడు అని మీరు అంటున్నారు. రమేష్ బాబు ఎక్కడైనా తప్పు చేశాడా, ఎవరిదైనా దోచుకున్నాడా, దాన్ని చెప్పమనండి. చెప్పలేరు. ఎందుకంటే ఈయన అందరికీ అందుబాటులో ఉంది, అందరి మన్నలు పొంది మళ్ళీ 2024లో కూడా రమేష్ బాబు గారు అత్యంత మెజార్టీతో గెలిచి ఈ ప్రాంత ప్రజలకి, మనందరికీ, మన భావి భారత కుర్రోళ్ళందరికీ మంచి పరిస్థితి ఇస్తారని కోరుకుంటూ మీ అందరి